డాక్టర్, భారత్ వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఏ స్థానంలో ఉంది? ఈ రంగంలో ముందు ముందు ఎలాంటి అభివృద్ధి జరగాల్సి ఉంది? సో మీరు వ్యాక్సిన్ గురించి న్యూస్ వినుంటే ఒకటి you're probably heard, which is India is the biggest manufacturer of vaccines in the world, right? మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మనకున్నంత ఇంకా వేరే కంట్రీలో దేంట్లోనే లేదు. అంటే R&D పరంగా వీఆర్ స్టిల్ నాట్ దేర్, బట్ వన్స్ అ వ్యాక్సిన్ ఈజ్ డెవలప్డ్ దాన్ని తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ అయితే ఇండియాలో చాలా ఉంది. సో అందుకనే లాట్ ఆఫ్ ద లీడింగ్ క్యాండిడేట్స్ దట్ ఆర్ డెవలపింగ్ ద వ్యాక్సిన్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా టు ప్రొడ్యూస్ దట్ వ్యాక్సిన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ అక్రాస్ ద వరల్డ్, రైట్? సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉండడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే మనము ఏ అయితే వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఇండియాలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో ఆల్రెడీ అగ్రిమెంట్లో ఫామ్ అయ్యి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇండియా పాపులేషన్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ వ్యాక్సిన్ రిజర్వేషన్ ఇది చూసుకుంటే ఇండియా హ్యాస్ రిజర్వ్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డోసెస్ ఆఫ్ ద వ్యాక్సిన్ మోర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, రైట్? సో వ్యాక్సిన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉంది. ఎప్పుడు అనేది దట్స్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నాట్ క్లియర్, బట్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే మనకి హెల్త్ కేర్ వర్కర్స్కి వీళ్ళకి అయితే ఒక 2-3 monthsలో అవైలబిలిటీ అనేది కనిపిస్తుంది. ఒక 6 monthsలో హై రిస్క్ పాపులేషన్ అంతా వ్యాక్సినేషన్ జరిగితే తర్వాత రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అరౌండ్ 1 to 2 years వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరగవచ్చు. మనకి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇండియాలో ఉంది. ఫ్యూచర్లో మనము ఈ R&D అనేది కూడా డెవలప్ చేసుకోగలిగితే ఇట్లాంటి ఏమైనా కొత్త వైరస్లు వచ్చినా లేకపోతే ఏమైనా వైరల్ డిసీజెస్కి వ్యాక్సిన్ డెవలప్మెంట్ అవసరమైనా ఇమీడియట్గా కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసే పాసిబిలిటీ మనకి ఉంటుంది ఇండియాలో. సో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలో అయితే ఇంకా పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సైన్స్, బేసిక్ రీసెర్చ్, R&D అనేది మనము డెవలప్ చేస్తే ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇండియా విల్ బికమ్ ది మోస్ట్ కీ ప్లేయర్ ఇన్ ది వరల్డ్.